చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. సింహము మరియు కొంగ ఒక చిన్న కథ. ఒక అందమైన అడవికి సింహము రాజు. ఒకరోజు సింహము అడవిలో తన పనులు పర్యవేక్షించిన తర్వాత చక్కగా ఆహారం తీసుకోసాగింది. ఆహారం తింటున్న సమయంలో సింహానికి అనుకోకుండా ఒక పెద్ద ఎముక గొంతు మధ్యలో ఇరుక్కుపోయింది. సింహం నానా అవస్థ పడసాగింది ఆ ఎముకను తీయలేక. సింహానికి ఎంత ప్రయత్నించినా ఆ ఎముకని తీయలేకపోయింది బయటకి. సింహము బాధతో మూలుగసాగింది. గట్టిగా గర్జించసాగింది సింహము అరుపులకు సింహానికి మంత్రిగా ఉన్న నక్క అక్కడికి వచ్చి చూసింది. నక్కకు సింహం అవస్థ చూసి ఏం చేయాలో తోచలేదు. నక్క కూడా ఒకసారి ప్రయత్నించింది సింహము గొంతులో చిక్కుపోయిన ఎముకను తీద్దామని. కానీ అది సాధ్యం కాలేదు నక్కకి. సింహము అడవిలోకి వెళ్ళి ఎవరినన్నా తీసుకొనిరా, ఎవరైతే ఎముకను తీస్తారో వాళ్ళకి బహుమతి ఇద్దామని చెప్పింది. నక్కకి ఒక ఆలోచన వచ్చింది. గొంతు లోపల నుంచి ఎముక తీయాలంటే పొడవైన ముక్కు గల కొంగకి అది సాధ్యమని నక్క గ్రహించింది. వెంటనే నక్క కొంగ దగ్గరికి వెళ్ళింది, విషయం చెప్పింది. కొంగ సరే అని అంగీకరించి సింహం దగ్గరికి వచ్చి చూసింది. సింహాన్ని చూడగానే కొంగకి భయం వేసింది. అంత పెద్ద ఆకారం ఉన్న సింహము నోట్లో తన తల మొత్తము ముక్కుతో సహా పెట్టి తీయాలంటే భయం వేసింది కొంగకి. కానీ సింహము మంచితనము గుర్తు చేసుకొని కొంగ సింహము నోట్లో తన పొడవైన ముక్కుని పెట్టింది. సింహము గొంతులో ఎక్కడో ఇరుక్కుపోయిన ఆ ఎముక ముక్కను అవలీలగా కొంగ తన ముక్కుతో తీసింది బయటికి. కొంగ మెల్లగా ఆ ఎముక ముక్కను తీసి చూపించింది సింహంకి. కొంగ ఎముక ముక్కను బయటకు తీయగానే సింహానికి ప్రాణం లేచి వచ్చినంత పని అయింది. సింహము హాయిగా ఊపిరి పీల్చుకుంది సంతోషంతో. ఎముక ముక్క బయటకు తీయగానే సింహానికి నొప్పి కూడా తగ్గిపోయింది. సింహం ఆనందంతో కొంగకు కృతజ్ఞతలు చెప్పింది. కొంగని ఎంతగానో ప్రశంసించింది సింహం. కొంగ సంతోషంతో ఒకవైపు తడుముకుంటూనే నక్కకి తన బహుమతి గురించి గుర్తు చేసింది. నక్క అందుకు వెటకారంగా నవ్వి, నువ్వు రాజుగారి నోట్లో తలపెట్టి బయటకి ప్రాణాలతో వచ్చినందుకు అదే నీకు పెద్ద బహుమతిలా నువ్వు అనుకోవాలి అంది. కానీ సింహము ఆ మాటలకి నక్కని తప్పుపట్టింది. నా ప్రాణాలను రక్షించినందుకు కొంగకి నేను తప్పకుండా బహుమతి ఇవ్వాల్సిందే అని చెప్పి రకరకాల పండ్లు, కూరగాయలు, చేపలు లాంటివి కొంగకి ఇష్టమైనవన్నీ కూడా నక్కతో తెప్పించింది సింహం. కొంగకి దగ్గరుండి ఇచ్చింది సింహము. కొంగ ఆనందంగా వాటిని ఆరగించింది. సింహానికి కృతజ్ఞతలు చెప్పింది. చకచక విందును ఆరగించి కొంగ అక్కడి నుంచి సెలవు తీసుకొని బయలుదేరింది. కొంగ అడవిలోకి వెళ్ళి తను చేసిన పనికి, అలాగే సింహము మంచితనాన్ని, తనకిచ్చిన విందు గురించి చెప్పసాగింది కొంగ అడవిలో అందరికీ. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.